తీరువలు నాటబడి కానీ నీలో ఫలములు ఉన్నాయా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. ఆకు పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అంటే చింత అనేది లేదు, కాపు మానడం అనేది లేదు. ఎప్పుడు కాపు కాస్తూ ఉంటుంది. వర్షం లేని సంవత్సరమును కూడా చింత అనేది ఆ చెట్టుకు లేదు. ఎందుకంటే దాని వేరు భూమి లోపలికి తన్ని అక్కడ కాలువలో పారుతున్న నీరును అది తీసుకొని చక్కగా ప్రియులారా అది మంచిగా పెరిగింది. పెరగటం ఆగిపోయింది, ఇంకా పెరిగేది ఆగిపోయి ఇంకా వృద్ధి చెందుతుంది, ఇంకా మంచిగా ఫలములు ఇస్తూ ఉంది. ఈరోజు నీవు నేను కూడా ఈరోజు 10వ తరగతి ఒక పిల్లవాడు చూస్తే పోతున్నాడు బడికి పోతున్నాడు, 10 అయిపోయినా కూడా మళ్ళీ 10కి పోతున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? 10 అయిపోయినాక ఎక్కడికి వెళ్ళాలి? 10 పాస్ అయితే ఇంటర్కి వెళ్తాడు. అంటే 10 ఫెయిల్ అయ్యి మళ్ళీ 10లోనే కూర్చో. ఎంతకాలం నువ్వు ఫెయిల్ అవుతూనే ఉంటావు? నీ జీవితంలో ఎంతకాలం ఫెయిల్ అయ్యి అదే స్థితిలో ఉంటావు? నీ స్థితి మారాలి, నీ పరిస్థితులు మారాలి. నీ విశ్వాస జీవిత యాత్రలో నీలో ఫలములు రావాలి. నిన్ను నాటిన ప్రభువుకు నువ్వు ఫలములు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను, అయితే వృద్ధి చేసేవాడు దేవుడే, వృద్ధి కలగ చేసేవాడు దేవుడు. నువ్వు ఫలములు ఇస్తే దేవుడు సంతోషపడతాడు. నీలో ఫలములు ఉన్నాయా? నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఈరోజు నిజంగా నీ ఫలములు తిన్నవారు నిజంగా చెట్టు మంచిది అని చెప్పగలగాలి. చేదైన ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక మాట దైవ గ్రంథంలో వినరా, చక్కని ఒక సందర్భాన్ని మన మనస్సులోనికి తీసుకుందాం. ఇర్మియా గ్రంథం రండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ఎటువంటి ద్రాక్షవల్లి అంట? శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనముల వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. నువ్వు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. చూసారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగానే ప్రభు నాటాడు. అయితే శ్రేష్టమైన ద్రాక్షవల్లి నాటితే అది ఎట్టాటి పండ్లు కాసిందంట? జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానము అయితవి. చూసారా, నాటిందేమో శ్రేష్టమైనది, కానీ ఫలములు మాత్రము చివరికి ప్రియులారా జాతిహీనపు ద్రాక్ష పండ్లు కాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజులో తల్లి, చెల్లి, అక్క, అన్న నాటిన దేవునికి మనం మహిమ తెచ్చే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు